తమిళనాడులో శాసనసభ ఎన్నికల పోలింగ్ ముగియడంతో అన్ని పార్టీలు గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి. ఇక తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభావం ఏ మేరకు ఉందనేది సర్వత్రా ఇంట్రెస్టింగ్గా మారింది. విజయ్ పాపులారిటీ, అనూహ్యంగా పెరిగిన పోలింగ్, ప్రశాంతంగా ఎన్నికలు ముగియడం వంటి కారణాలతో టీవీకే ప్రభావాన్ని అంచనా వేస్తున్నారు. ఇక విజయ్ తన పార్టీ గెలుపుపైన భారీగా ఆశలు పెట్టుకున్నారని, ఆయన ఏకంగా మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలనే జాబితాను సిద్ధం చేశారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయి పోలింగ్. గెలుపుపై భారీ ఆశలు పెట్టుకున్న టీవీకే చీఫ్ నటుడు విజయ్. మంత్రివర్గం కూర్పును సిద్ధం చేసినట్టు జోరుగా ప్రచారం. ఇక స్టోరీలోకి వెళ్తే, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో గెలుపు పైన ఎవరి అంచనాల్లో వాళ్ళున్నారు. ఫలితాలు వెల్లడికి మరో వారం రోజుల సమయం ఉండడంతో డిఎంకే, అన్నా డిఎంకే, టీవీకేలు సహా అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు ఆశల పల్లకిలో ఊరేగుతున్నారు. అయితే పోలింగ్కు ముందు సర్వేల్లో ప్రధాన పోటీ అధికార డిఎంకే, అన్నా డిఎంకే మధ్య ఉంటుందని, నటుడు విజయ్ నాయకత్వంలోని తమిళ వెట్రి కళగం పార్టీ 3వ స్థానంతోనే సరిపెట్టుకుంటుందని తేలింది. ఒక్కో స్థానంలో 15 నుంచి 20 వేల ఓట్లు టీవీకేకి దక్కుతాయని బలంగా నమ్ముతున్నారు. ఇవే ప్రధాన పార్టీల గెలుపు ఓటములను నిర్ణయిస్తాయనే అంచనాలు కూడా ఉన్నాయి. పలు చోట్ల ఫలితాలను టీవీకే తారుమారు చేస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన తలపతి విజయ్ గెలుపుపై ధీమాతో ఉన్నారని, అధికారంలోకి వస్తామని విశ్వాసం ఆయన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో 2 రోజుల కిందట టీవీకే కార్యాలయంలో కీలక నేతలతో విజయ్ సమావేశమై పోలింగ్ సరళి, ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే తదితర అంశాలపైన సమాలోచనలు చేశారు. ఈ భేటీలో టీవీకే ఎన్నికల ప్రధాన కార్యదర్శి ఆదవ్ అర్జున్ సహా ముఖ్య నేతలు బుస్సీ ఆనంద్, సెంగోస్టియన్ పాల్గొన్నారు. పోలింగ్ శాతం, టీవీకేకు అనుకూలించే అంశాలు, సవాళ్ల గురించి వారిని విజయ్ అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకోవడంతోనే పోలింగ్ రికార్డు స్థాయిలో నమోదైందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న విజయ్ టీవీకే విజయానికి ఇదో దోహదం చేస్తుందని ఆయన నమ్ముతున్నారని తెలిసింది. ఈ క్రమంలోనే అధికారంలోకి వస్తామనే ధీమాతో ఆయన క్యాబినెట్ ప్రాబబుల్స్ జాబితాను కూడా సిద్ధం చేశారనే ప్రచారం జరుగుతోంది. అలానే టీవీకే పార్టీ నాయకులు ఇంకో అడుగు ముందుకేసి తమ పార్టీ అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించినట్టు పోస్టర్లు వేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. పెరంబూర్లో విజయ్కు 70,000, తిరుపోరూరులో టీవీకే అభ్యర్థి విజయరాజ్కు 30,000 భారీ మెజారిటీతో గెలిచినట్లు పోస్టర్లు వైరల్ చేస్తూ ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేయడం గమనించాలి. ఈ ఎన్నికల్లో విజయ్ పెరంబూర్, తిరుచి ఈస్ట్ నుంచి 2 చోట్ల బరిలో దిగారు. ఇక ఒంటరిగా పోటీ చేసిన టీవీకే మొత్తం 234 చోట్ల అభ్యర్థులను నిలబెట్టింది. కానీ ఎడప్పాడిలో ఆ పార్టీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురి కావడంతో అక్కడ స్వతంత్ర అభ్యర్థికి విజయ్ మద్దతు ప్రకటించారు. అయితే ఈ ఊహాగానాలు నిజమవుతాయా లేదా అనేది మే 4న తేలిపోనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తమిళనాడులో రికార్డు స్థాయిలో 85% పైగా పోలింగ్ నమోదైంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తడానికి విజయ్ నేతృత్వంలోని టీవీకే పోటీ చేయడం కారణమనే అభిప్రాయాలు కూడా వ్యక్తం కావడం గమనించాలి. తమిళనాడులో పోలింగ్ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి కౌంటింగ్ రోజుపైనే ఉన్నాయి. ఈసారి రికార్డు స్థాయిలో 84% ఓటింగ్ నమోదవడం, అందులోనూ యువత పెద్ద ఎత్తున తరలి రావడం రాజకీయ వర్గాల్లో గుబులు రేపుతోంది. గత ఎన్నికల్లో కొన్ని వందల ఓట్ల తేడాతోనే అభ్యర్థుల తలరాతలు మారాయి. ఇప్పుడు విజయ్ రూపంలో 3 లేదా 4 ప్రత్యామ్నాయంగా బలంగా ఉండడంతో ఓట్లు భారీగా చీలి గెలుపోటముల అనంతరం తక్కువగా ఉండబోతోంది. ఒక్కో నియోజకవర్గంలో 500 నుంచి 1000 ఓట్ల తేడాతో ఫలితం తేలబోయే అవకాశం ఉండడంతో తలపతి విజయ్ తన పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారు. తమిళనాడు ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే తక్కువ ఓట్ల తేడాతో గెలిచిన నియోజకవర్గాల సంఖ్య ఏటా పెరుగుతోంది. 2011లో 9 సీట్లు, 2016లో 16 సీట్లు, 2021లో 8 సీట్లతో 1000 ఓట్ల లోపు మెజారిటీతోనే అభ్యర్థులు గెలిచారు. ఈసారి చతుర్ముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో 1000 నుంచి 5,000 ఓట్ల తేడాతో ఫలితాలు తేలే నియోజకవర్గాల సంఖ్య 50 దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అక్కడే విజయ్ పార్టీ చీల్చే ఓట్ల అధికార ప్రతిపక్షాల గెలుపును శాసించబోతున్నాయి. ఓట్ల లెక్కింపులో చిన్న పొరపాటు జరిగినా ఫలితం తారుమారయ్యే అవకాశం ఉందని భావిస్తోన్న విజయ్ తన పార్టీ నేతలతో జూమ్ కాల్ ద్వారా
కీలక సమావేశం నిర్వహించారు. ప్రతి నియోజకవర్గంలో కౌంటింగ్ కేంద్రం వద్ద 14 మందితో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ బృందం ప్రతి రౌండ్ లెక్కింపును, పోస్టల్ బ్యాలెట్లను క్షుణ్ణంగా పర్యవేక్షిస్తోంది. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద అభ్యర్థులు నిరంతరం నిఘా ఉంచాలి. ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా చూడాలి. ప్రతి ఓటు విలువైనదే. చిట్ట చివరి ఓటు లెక్కింపు వరకు కౌంటింగ్ కేంద్రం నుంచి ఎవరూ కదలొద్దు అని విజయ్ క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. ఆదవ్ అర్జున్ వంటి సీనియర్ల నేతృత్వంలో ఈ పర్యవేక్షణ సాగనుంది. తమిళనాడులో ఈసారి 84% ఓటింగ్ జరగడం వెనుక విజయ్ క్రేజ్ ప్రధాన కారణమని భావిస్తున్నారు. ఫస్ట్ టైం ఓటర్లు, రాజకీయాలకు దూరంగా ఉండే తటస్థ ఓటర్లు ఈసారి మార్పు కోరుకుంటూ విజయ్ వైపు మొగ్గు చూపినట్లు వార్తలు వస్తున్నాయి. విజయ్ పార్టీ దక్కించుకున్న ప్రతి ఓటు డిఎంకే లేదంటే అన్నా డిఎంకే ఓటు బ్యాంకు నుంచి వస్తుంది. దీనివల్ల ఆ రెండు పార్టీల మధ్య మెజారిటీ తగ్గిపోయి అదృష్టం ఎవరిని వరిస్తుందో చెప్పడం కష్టంగా మారిపోయిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. సినీ నటుడు విజయ్ రాజకీయ రంగ ప్రవేశం కేవలం ఒక సినిమా స్టార్ల ఎంట్రీలాగా కాకుండా ఒక వ్యవస్థీకృత పార్టీగా రూపుదిద్దుకోవడం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది. స్వల్ప ఓట్ల తేడాతోనే ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నందున లెక్కింపు ప్రక్రియలో టీవీకే కార్యకర్తలు చూపించే అప్రమత్తతే ఆ పార్టీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. తమిళనాడులో దశాబ్దాల ద్విముఖ రాజకీయాలకు విజయ్ చెక్ పెడతారా లేక కింగ్ మేకర్లా నిలుస్తారా అనేది వచ్చే నెల 4న తేలనుంది. ఏది ఏమైనా ఈసారి ఫలితాలు ఉత్కంఠభరితంగా ఉండబోతున్నాయన్నది వాస్తవం.